హలో ఫ్రెండ్స్. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలైతే రావడం జరిగాయి. ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ అంటే మనకి ఫార్మా కంపెనీకి సంబంధించిన ఫార్మా ఫీల్డ్‌కి సంబంధించిన 4 కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇలా అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి విర్కో బయోఫార్మా అనే కంపెనీ ఉంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఈ 4 కంపెనీస్‌లో కూడా ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళు, అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి చాలా డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఏ కంపెనీలో ఆ డిపార్ట్మెంట్ ఉందో చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు జాబ్ సెర్చింగ్‌లో ఉంటే. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్‌లో వచ్చేసి ఎవరైతే బైపీసీ అలాగే ఎంపీసీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటాము అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 25th ఏప్రిల్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే బైపీసీ గాని, ఎంపీసీ గాని లేదా ఎంఎల్టీ బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు బీఎస్సీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ అంటే డిగ్రీలో ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో, డిగ్రీ చదువుతున్న క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి పాస్ అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 21 నుంచి 25 మధ్యలో పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో మీరు పాస్ అవుట్ అయితే ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ రావాల్సిన అవసరం ఏం లేదు. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉంటే మీరందరూ కూడా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్‌కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఇంకా మార్క్ షీట్స్, దాంతోపాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 4, ఇంకా మీ ఫ్యామిలీది ఆధార్ కాపీస్ అడుగుతున్నారు. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో మదర్ ఇంకా ఫాదర్ వాళ్ళవి ఆధార్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. మీకు కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి సాలరీ వచ్చేసి 2,05,000 సాలరీ అనేది మనకి పర్ యానం పే అయితే చేస్తున్నారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడస్తుంది. మనకి అంటే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే డిగ్రీ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిగ్రీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వర్క్ చేసుకుంటూనే. అలాగే ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా కంపెనీ మనకి పే అయితే చేస్తుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా 25th ఏప్రిల్ రోజు ఇక్కడ ఏదైతే మనకి చింతల్ దగ్గర ఫార్మా జాబ్స్ టాలెంట్ యాక్విజిషన్ సెంటర్ ఎంపీఆర్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ నియర్ ఐడీపీఎల్ ఎక్స్ రోడ్, చింతల్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 7569426391 అని చెప్పి హెచ్ఆర్ వాళ్ళది కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి మీకు కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 25th ఏప్రిల్ రోజు వన్ డే మాత్రమే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియేట్‌లో బైపీసీ ఇంకా ఎంపీసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే బీఎస్సీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ అంటే డిగ్రీ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. లొకేషన్ గురించి మరోసారి చెప్తాను చూడండి. ఫార్మా జాబ్స్ టాలెంట్ యాక్విజిషన్ సెంటర్, భాగీరథి డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్, ఐడీపీఎల్ ఎక్స్ రోడ్స్, చింతల్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
విక్రో బయోఫార్మా అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ మనకి క్యూఏ, ఆర్&డి అలాగే ప్రొడక్షన్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ప్రశాంత్ నగర్, హైదరాబాద్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి కుక్కట్పల్లి దగ్గర ఏదైతే ప్రశాంత్ నగర్ ఉందో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళేసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే ఎవరైతే క్యూఏ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎంఫార్మసీ పాస్ అవుట్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఎంఎస్సీలో మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి బీఎస్సీ ఇంకా డిప్లొమా పాస్ అవుట్ అయి ఉంటే మీకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌కి కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారో అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ కంపెనీలో ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఇక్కడ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. విర్కో బయోటెక్ బయోఫార్మా సారీ HR@vikrobiofarma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు మీరు సబ్జెక్ట్‌లో మీరు ఏ డిపార్ట్మెంట్‌కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. క్యూఏ డిపార్ట్మెంట్ అయితే క్వాలిటీ అష్యూరెన్స్ అని చెప్పి మెన్షన్ చేయండి సబ్జెక్ట్‌లో. ఆర్&డి డిపార్ట్మెంట్ అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి మెన్షన్ చేయండి. లేదా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అయితే ప్రొడక్షన్ ఆపరేటర్ అని చెప్పి మీరు మెన్షన్ చేసి మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది నెక్స్ట్ కండక్ట్ అయితే చేస్తారు. అది చూసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి మీరు వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ విక్రో ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెట్రోకెమ్ అనే కంపెనీలో వచ్చేసి మనకి 60 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 21 నుంచి 30th ఏప్రిల్ వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వైజాగ్ లొకేషన్‌లో ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. వైజాగ్ లొకేషన్‌లో ఏదైతే యూనిట్ ఉందో మెట్రోకెమ్ కంపెనీకి సంబంధించింది అదే లొకేషన్‌లో మీరు వర్కింగ్ లొకేషన్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్మసిటీ, పరవాడ, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 21 నుంచి 13th వరకు అంటే 10 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెచ్ఆర్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 8187898964 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. హెచ్ఆర్ పేరు ప్రసాద్ అని చెప్పి ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఏ పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు అని చెప్పి చూసుకుంటే షిఫ్ట్ ఇన్ఛార్జ్ అలాగే కెమిస్ట్ ఇంకా ట్రైనీ కెమిస్ట్ అనే పొజిషన్స్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనీ కెమిస్ట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటారు. మనకి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని, అలాగే జనరల్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ చేసుకుంటారు. టోటల్‌గా మనకి వేకెన్సీ వచ్చేసి 40 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకుంటే ఈ వైజాగ్ లొకేషన్‌లో ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఇంటర్వ్యూ అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 13th ఏప్రిల్ లోపు. ఫార్మసిటీ పరవాడ అని చెప్పి మెన్షన్ చేశారు. జేఎన్ ఫార్మసిటీ పరవాడ విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి సరిపోతుంది. మెట్రోకెమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, పరవాడ, విశాఖపట్నం అయితే సెర్చ్ చేశారంటే గూగుల్ మ్యాప్‌లో దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ చేసుకోరు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్ వరకే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ మాత్రం డిగ్రీ పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ మనకి 24th ఏప్రిల్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది మైత్రి డ్రగ్స్ అనే కంపెనీలో ఇంటర్వ్యూస్. ఈ మైత్రి డ్రగ్స్ అనేది ఎంఎస్ఎన్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో మనకి 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏఆర్&డి అలాగే మరో డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఇక్కడ మనం ఏఆర్&డి డిపార్ట్మెంట్ ఫస్ట్ మాట్లాడుకుంటే ఎంఎస్సీ ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని, అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ
ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 24th ఏప్రిల్ రోజు కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 12:00 వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి 12 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై అయితే చేయండి. అంతకుమించి లేట్ చేశారంటే మీకు ఆ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. సో, మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు కాల్స్ ఇస్తామని చెప్పి మీ రెజ్యూమ్ తీసుకొని వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. సో, వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై అయితే చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్నాలజీ సెంటర్, గుమ్మడిదల విలేజ్, నర్సాపూర్ రోడ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఉంటుందన్నమాట. గుమ్మడిదల విలేజ్ దగ్గర మనకి కంపెనీ లొకేటెడే ఉంటుంది మైత్రి డ్రగ్స్ అనేది. ఇక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ కూడా అదే కంపెనీలో చేయొచ్చు. సేమ్ యూనిట్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఎస్సీ ఇంకా ఎంఫార్మసీ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆర్&డి డిపార్ట్మెంట్‌కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఐపీఎం అనే డిపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఐపీఎం అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనే ఈ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మాలిటీస్‌లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకందరికి కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ కూడా మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఆపర్చునిటీని. ఇక్కడ కూడా మనకి సేమ్ టైమింగే ఇవ్వడం అయితే జరిగింది. 9:30 నుంచి 12:00 వరకు 24th ఏప్రిల్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సేమ్ లొకేషన్‌లోనే ఈ డిపార్ట్మెంట్‌కి కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గుమ్మడిదల విలేజ్, నర్సాపూర్ రోడ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే సూటబుల్ అవుతుందో ఆ డిపార్ట్మెంట్‌కి సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో